ఎందుకని సార్ 11 సీట్లు కూడా రాలేదు? ఎందుకని? మరి జనంలో వ్యతిరేకం ఉంది, అన్ని కులాల్లో ఉంది, కులం కాదు. ఎందుకని వ్యతిరేకత? అందరికీ పథకాలు అన్నీ ఏంది పథకాలు ఇచ్చేది? పొలాల మీదను ఆడి రాళ్ళు వేసుకొని, ఆడి బొమ్మలు వేసుకొని, ఒరిజినల్ని ఆడి దగ్గర పెట్టుకొని, జరాస్తులను ఆడి దగ్గర పెట్టుకుంటే ఎవడు నీ ఆస్తి నువ్వు అమ్ముకోవడానికి ఆడి దగ్గర ఒరిజినల్ పెడతారు ఎవడన్నా? అది బాగా దెబ్బ కొట్టింది. రెడ్లే ఫుల్గా వేసారు, అసలు రెడ్ల ఏరియాలోనే అలిపొచ్చింది దాకా వేసారు. అంటే ఈవీఎం గోల్మాల్ జరిగింది, లేకపోతే గోల్మాన దేవసం అంతకుముందే జరగలేదే? మరి 24 వచ్చినప్పుడు అనలేదే మాట? నిన్న జనం చచ్చిపోయారు, ₹1 కోటి ఇచ్చాడు, ఆసుపత్రిలో ఉండాలి 50,000 ఇచ్చాడు, ఏదో బెండప్పు కోసం వచ్చాడు ఆ యాదవ. ఆడు వాడిని నెంబర్ కూడా పనికిరాడు. నా కొడుకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఈ రాష్ట్రానికి పట్టిందే దరిద్రం. పెట్టి కూడా ₹1 కోటి ఇవ్వాలి, బాగోని వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి లంచోడు పోయినాక ఆడిచ్చాడు ఏంది అంతకుముందు? ₹1 కోటి ఎప్పుడన్నా ఇచ్చాడు? మరి చచ్చినాడికి ఎవరికి ఇచ్చాడు చెప్పమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత వల్ల ఇలా జరిగిందని ట్రై చెబుతాడు. ఆడున్నప్పుడు ఎంతమంది వచ్చారు? ఎవరన్నా బాలకరిచ్చాడు పోయి? ఆడన్నీ గాలి పొకారు, గాలి మాట్లాడు, అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ నా కొడుకు. రాష్ట్రంలో అరాచకాలు సాగుతుంది అని చెప్పి ఢిల్లీలో బాగా అసలు ఎవడండి తెలుగుదేశం వాళ్ళని చంపితే ఈడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపారని చెబుతుంటాడు. అన్ని పచ్చి అబద్ధాలే కాడు. ఏం ఇది లేదండి, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టేసి గ్రామంలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిన్న పంచాయతీలకు ఇచ్చాడు అన్నీ. ఇప్పుడు పల్లెటూరులో అంతా పరిష్కారం నిధులు కూడా ఇస్తున్నారుగా, పవన్ కళ్యాణ్ చెప్పాడుగా. పంచాయతీ వాళ్ళే సరి చేస్తారు. ఇప్పటికే 990 కోట్లు విడుదల చేసాం, ఇంకా 1100 కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పేసి అంటారు. పంచాయతీ అన్నీ చేస్తారు వాళ్ళు. వీడి వల్ల ఏది కాదు. వీడు ఏంటంటే అచ్చులు చేయటం, జనాన్ని నరకటం, లోన్ ఎవడన్నా మాట్లాడినా నీకు అదే పొద్దేసినాడు. ఆడు అసలు వేస్ట్ క్యాండిడేట్. ఆడింకాడికి వచ్చేది సోదిలో కొట్టడం. మళ్ళీ తిరిగి వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారా? ముందుకోదు, అది అవసరం లేదు. ఆ ఆటకు రాజు ఎవడు, రెడ్డి ఎవడు, ఆ యాదవ్లో అంతా దోసుకు తేగటే సరిపోతే. ఒకటి చూస్తున్నారుగా టీవీలో 100 ఎకరాలు 200 ఎకరాలు కజ్జాలు చేసి జనం అల్లాడిపోయారు. పొలాలు ఉండవు. ఆ రాళ్ళు వేసి శాలకి ప్యాస్ పుస్తకాలను ఒరిజినల్ నా దగ్గర పెట్టండి, ప్యాస్ పుస్తకాలను డూప్లికేట్ ఆడి దగ్గర రైతుల దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారు? ఆడు అమ్ముకుంటే ఏం చేస్తాడు? ఈ పార్టీ సగం అమ్మేవాడు ఆంధ్రాని. ఆడు గెలిస్తే పొలాలన్నీ అమ్ముడు శుభ్రంగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా రద్దు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. బాగా పెరిగినాయి ఆడ పొలాల రేట్లు కానీ, ఇళ్ళ చోట్ల రేట్లు కానీ. అంతకుముందు 60 లక్షలు, ₹1 కోటి అయినాయి పొలాలు. ఏడబడ్డా పెరిగినాయి. రాజధానిలో కూడా దట్టంగా పెరిగిపోయింది. అమరావతి రాజధాని అయితే ఎలా ఉంటుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమన్నా అయిపోయినట్టే, అదంతా బాగు చేస్తున్నారుగా. 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? 2 ఏళ్ళు కాకపోయినా 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ పట్టిద్దిగా. మనం ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుందిగా. అయిపోతాయి. ఏమన్నా ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్ట్రీ కూడా చేసుకున్నారు. ఆయన పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేశాడు. తెనాలి డెవలప్మెంట్ ఆయనే చేసింది. ఇదివరకు శివకుమార్ ఉన్నాడంటే ఆడి సరిపోయింది. ఆడు ఏం చేయలే. ఇట్లాంటి బ్యానర్లు వేసుకోవటమే కానీ మనోహర్ #1 క్యాండిడేట్. అందుకే 60,000 మెజార్టీతో గెలిచింది. ఆయన ఏ పార్టీ అనగానే మేము తెలుగుదేశం మొట్టమొదటి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము వేయలా. ఇప్పుడు మనోహర్ నుంచో ఈ పవన్ కళ్యాణ్ నుంచో పెట్టాడు కాబట్టి మేము తిరిగి చేసాం. ఆయన పని మోకాలు బాగా చేస్తాడు, అపకారి కాదు, రౌడీ జనం చేయడు, ఎవడు పోయినా పని చేసి పెడతాడు. #1 ముక్కుసూటిగా మాట్లాడతాడు. అవినీతి ఏడన్నా ఉందే అసలు సహించడు అని చెప్పేసి ఒప్పుకోడు. మొన్న డీలర్లను పట్టుకున్నాడుగా బొచ్చడి మందిని, ఏరేస్తున్నాడు ఒక్కొక్కడిని. షాపులు కూడా సీజ్ చేశాడు. చేశారు, చేస్తున్నాడు. ఆయన కనపడ్డాడు, మెత్తగా ఉంటాడు, సైలెంట్గా చేస్తాడు. #1 క్యాండిడేట్లు ఏం మార్పులు. ఈ 5 ఏళ్లలో మీ తెనాలు ఏమన్నా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందా? అంత ముందే చేశాడు, ఇంకా చేస్తాడు. ఈ కాలువలు కూడా బాగు చేపిస్తా అన్నాడు, చేస్తాడండి. అంటే సామాన్యుడు ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళి పిలిస్తే బాగానే పలుకుతారా? రికమెండేషన్తో పని కూడా ఉండదు. మనం పోయినా పని రమ్మంటాడు లోనికి. ఒకడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, తొక్క తోలు అంటారు, ఎవడు పోయినా చేస్తాడు. ఏం ఇబ్బంది అండి. #1 లోగడ 20,000 మెజార్టీతో గెలిచాడు వాడు ఎమ్మెల్యే శివకుమార్ రాజాగారి మీద. ఈయన 60,000 వచ్చినాయి అంటే లోగడ పనులు చేసి ఉన్నాడు. అందుకని ఈయనకి బాగా ఓట్లు వేశారు.
అంటే మీ తెనాల్లో జగన్పై వ్యతిరేకత వల్ల వైసీపీకి ఓట్లు పడలేదంటారా, లేకపోతే శివకుమార్ మీద వ్యతిరేకత అంటారా? ఆడు ఉండడు ఈడు ఉండడు, అసలు జగన్ మీదే వ్యతిరేకం జనానికి. వీడు దోసు దెంగట్లో 30 లక్షలు చోట్లు ₹1 కాడికి దెంగేసి బాలేసులు కట్టుకొని అన్నీ ఆక్రమించి దెంగితే జనానికి తెలియదు అయ్యాలి. అమాయకుడు ఎవడున్నాడు, ఎవడు కాడే రౌడీలను పోషించేవాడు ఈ ఎమ్మెల్యే. సరే, ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా ఉంటుంది అంటే నెంబర్ 1.